చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. బీసీ ఎస్సీ కాలనీలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులతోటి మాట్లాడారు. కాసేపట్లో గ్రామస్తులతోటి ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన దృశ్యాలవి. గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ కాలనీలోని పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ లబ్ధిదారులతోటి మాట్లాడారు. అలానే అక్కడ చాలామంది ఆయనకు వినతులు ఇచ్చారు. ఆ వినతులను కూడా ఆయన స్వీకరిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో గ్రామస్తులతోటి ఒక ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. ఆ అమ్మాయికి 2 లక్షలు, ఈ అమ్మాయికి 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది ఇచ్చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా, పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా ఇచ్చేసి. లబ్ధిదారులతోటి మాట్లాడి వాళ్లకు అవసరమైన పనులు చేయమని అధికారులను ఆదేశిస్తున్న దృశ్యాలను కూడా చూశాము. గంగాధర నెల్లూరు మండలంలోని, చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఆ దృశ్యాలవి. బీసీ ఎస్సీ కాలనీలోని పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి లబ్ధిదారులతోటి పెన్షన్లు ఇచ్చి ఆ సందర్భంగా మాట్లాడిన దృశ్యాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖున ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక మండలంలో ఒక విలేజ్ని తీసుకుని అక్కడకు వెళ్ళి వాళ్లతోటి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లను అందిస్తూ వాళ్ళ కష్టసుఖాలని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలవి. సో ఈసారి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లిని ఆయన ఇందుకు వేదిక చేసుకున్నారు. సో అక్కడ లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదులుతున్న దృశ్యాలవి. ఆల్రెడీ అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో పాల్గొనేందుకు గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాము. సో మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంట్లో అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయమంటామా నీకు, అది ఇస్తారు. తీసుకో ఇట్రా మాట తీసుకో. అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించి అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటి ఇచ్చి ఒక 2 ఆవులు బట్టి 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు
సార్ ఇల్లు బాగా వస్తారు నీకు కోపం చెప్పావనమ్మా, అది రిపేర్ చేసి ఇది ఇస్తారు, నీకు ఇల్లు కట్టిస్తారు, ఇంటి జాగా ఇస్తారు, ఆ పాపను చదివిస్తాం, నీకు 2 ఆవులు కూడా పట్టిస్తాం, ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది, నీకు 10,000 15,000 వస్తుంది ఆదాయం. ఈ సందర్భంగా ఆ ప్రజావేదిక కార్యక్రమంలో మహిళలు బహుశా డ్వాక్రా వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి సీఎంతో మాట్లాడుతున్నారు. సీఎం వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు, ఏమి అమ్ముతున్నారు, ఎట్లా బిజినెస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ డ్వాక్రా మహిళలు ఈ సంఘంలో చేరినాకే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయినా సార్. మీకోసమే పెట్టా సంఘాలని. ఓకే థాంక్స్ సార్. పసుపు కుంకుమ కింద కూడా 10,000 అంతే సార్. 30 ఏళ్ళ ముందు పెట్టాం, ఇది మనం పెట్టింది కాదు, శారీ తీసుకున్నా 25 ఏళ్ళకి మనం పెట్టామంటున్నా సంఘాలు. నేను 2015లోనే సార్. ఓకే, కొత్తగా చేయడం మళ్ళా అది ఒరిజినల్గా వచ్చింది 96 97లో వచ్చింది పెట్టింది. నేను జాయిన్ అయింది 2014 చిన్నపిల్లవు కదా. చిన్న పిల్ల 2002లో జాయిన్ అయ్యాను సార్ సంఘం స్ఫూర్తితోటి. ఈ రోజు సంఘంలో ఆ రోజు ఏమీ లేదు, ఇప్పుడు సంఘంలో లేదు. 2002 తర్వాత నిర్ధారణ స్థితి నుంచి సామాజిక స్థితికి ఎదిగాను. ఈ రోజు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎన్నో రకాల వివిధ రకాల లోన్లు అన్నీ తీసుకొని బ్యాంక్ ద్వారా ఈరోజు సో డ్వాక్రా మహిళలతోటి సీఎం మాట్లాడుతున్న దృశ్యాలని లైవ్లో చూసాము. ఈ సంఘాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని వాళ్ళు అంటుంటే మీకోసమే ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే పెట్టాను అని చెప్పి గుర్తు చేస్తున్నారు. 2014లో జాయిన్ అయ్యాము అని చెప్పి వాళ్ళు బదులిస్తున్నారు. సో ఈ సంఘాల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి కలుగుతుందని, లబ్ధి చేకూరుతుందని వాళ్ళు చెప్తున్నప్పుడు సీఎం సంతోషిస్తున్న దృశ్యాలవి.